ఇది క్యాబేజ్ పచ్చడి అండి. ఒక పావు ముక్క ఉంది, పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లి, చింతపండు, నువ్వులు అండి. ముందుగా నువ్వులు బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి, ఆయిల్ లేకుండా. ఆ తర్వాత చల్లార్చుకోవాలి. కొద్దిగా ఆయిల్ అండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో మనం లైట్ ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి, వెల్లుల్లి కొద్దిగా కలర్ మారగానే మనం క్యాబేజ్ వేసేసుకోవాలండి. కొద్దిగా తీసి పక్కన పెట్టానండి. అన్నీ కలిపి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. కొద్దిగా సాల్ట్ అండి, పసుపు. ముందుగా నువ్వులు మిక్సీ పట్టుకోవాలండి. వీలైనంత మెత్తగా పొడి చేసుకోవాలండి. అంతలోపు క్యాబేజ్ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలండి. చల్లార్చుకుని అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి మిక్సీ పట్టేసి ఆ తర్వాత పోపు వేసుకోవడమేనండి. క్యాబేజ్ మిశ్రమాన్ని వేసేసి కచ్చాపక్కగా మిక్సీ పట్టుకోవాలండి. కొద్దిగా ఆనియన్ అండి, ఇలా కచ్చాపక్కగా మిక్సీ పట్టుకోవాలండి. అవసరం అంటే కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఆనియన్స్ వేసి మొత్తం కలిపిస్తున్నానండి. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అంతా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఆ తర్వాత పోపు పెట్టుకోవడమేనండి. ఇదండి ముందుగా అని పక్కన పెట్టుకున్న పచ్చి క్యాబేజ్ ముక్కలు కూడా నేను అందులో వేసేస్తున్నాండి. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే ఎలాంటి పోపు లేకుండా తినేస్తానండి. మీకోసం పోపు వేస్తున్నాను. అలా చాలా బాగుంటుందండి, ట్రై చేయండి రెసిపీ. పోపు దినుసులండి,